నెల్లూరు జిల్లా కావలిలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఆఫీసును ఓపెన్ చేశారు. ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు చేరేందుకు ఈ ఆఫీసును ప్రారంభిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. నకిలీ మందుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరు ఆరోగ్యాన్ని క్షీణించి పరిస్థితులు బాగలేక హాస్పిటల్ పాలైతే వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు వెచ్చిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో కావలి పట్టణంలో ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, అదే విధంగా గొర్రెలకి, బర్రెలకి, ఆవులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు, ప్రజలు గాని జంతువులు గాని ఏవైతే మందులు వేసుకుంటున్నాయో ఆ మందులు అన్నిటి మీద ఒక నిఘా ఉండాలి. ముఖ్యంగా నిఘా కారణం ఎక్స్పైర్ అయిన మందులు వాడుతున్నారు, నాణ్యత లేని మందులు వాడుతున్నారు. వాడేటువంటి మందుల్లో చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ లో చెప్పినటువంటి మెడిసిన్స్ ఉన్నాయా లేదా, నిరంతరం కూడా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ మొదలుకొని నిరంతరం కొన్ని మెడిసిన్స్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లోనే ఉంచాలి. కానీ చాలా దగ్గర ఫ్రిడ్జ్ లో ఉంచకుండా ఎక్కడో స్టోర్ రూమ్ లో పెట్టి సప్లై చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్ తగ్గిపోవడం ఉంటుంది. అలా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టున్నారా లేదా, మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ ఉండాల్సిన వ్యక్తి ఉన్నాడా లేదా, ఎక్స్పైరీ మందులు ఏమన్నా సప్లై చేస్తున్నారా, లేదా నాసిరకమైన మందులు, దొంగ మందులు ఏమైనా వాడుతున్నారా, వీటన్నిటిని నిరంతరం పర్యవేక్షించేందుకు కావలిలో ఈ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ని ఒకరు నియమించారు.